మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మంచి మంచి రీల్స్ చేసుకుంటూ అండ్ హ్యాపీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అండ్ స్టేజ్ మీద కూడా ఆ స్టెప్తో అదరగొడుతున్నారు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. కోర్ట్ మూవీలో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాం. హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందన్న, అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంది. చెప్పేది సార్ అంటే ఫస్ట్ టైం ఇలా లవ్ చేసి ఇలా ఇది చేయడం, ఆ ఎమోషన్ అనేది ఫస్ట్ టైం. నానిగారి ప్రొడక్షన్లో సో అది కూడా ఒక ఫుల్ లెంత్ రోల్గా నువ్వు చేస్తూ ఉన్నావు. సో అలాంటి దాంట్లో ఒక క్యారెక్టర్ రావడమే ఎక్కువ, అలాంటిది ఇంత పెద్ద రోల్ చేయడం అంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నాను అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ మార్చ్ 14th నాడు కోర్ట్ మూవీ. మరి ఆ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందులో మంచి లవ్తో పాటు చాలా ఒక ఇన్డెప్త్ ఉన్న ఒక సీరియస్ కాన్సెప్ట్తో కూడా వచ్చేస్తున్నారు. మరి ఆ మూవీలో మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన శ్రీదేవి అండ్ రోషన్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అయితే లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ రోషన్. హాయ్ శ్రీదేవి, ఎలా ఉన్నారు? మంచి మంచి రీల్స్ చేసుకుంటూ అండ్ హ్యాపీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అండ్ స్టేజ్ మీద కూడా ఆ స్టెప్తో అదరగొడుతున్నారు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ రోషన్, సో కోర్ట్ మూవీలో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాం. హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందన్న, అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంది. భయం ఎందుకు? అంటే ఫస్ట్ టైం ఇంత అంటే ఏమంటారు, ఒక నమ్మి ఇంత పెద్దది ఇచ్చి మన షోల్డర్స్ మీద ఉంది కదా, సో ఆ చిన్న భయం అనేది ఉంటుంది కదా, ఇది ఉంది. ఐ హోప్ అంటే అంటే నాకు ఇచ్చినంత వరకు 101% ఇచ్చాను అనుకుంటున్నాను. సో యా. అండ్ శ్రీదేవి? వెరీ హ్యాపీ. అసలు జాబ్లీ రోల్ ప్లే చేయడం అంటేనే ఏంటి క్యారెక్టర్ పేరు? ఏం పేరు? జాబ్లీ. జాబ్లీ, ఓకే. యా, సో వెరీ స్పెషల్ నాకు ఫస్ట్ సినిమా కాబట్టి. యా, అంటే దీనికంటే ముందు ఒక ఫోక్ సాంగ్ చేసావు కదా? అవును. సో అదే దట్ వాస్ అ స్టార్టింగ్ పాయింట్? అలా ఏం లేదు, ఎప్పుడో చిన్నప్పుడు చేశాను. సో ఇప్పుడు కిరాక్ కిడ్స్ అన్న షో అప్పుడు చేశాను అంతే. తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్. అంటే ఇంతకుముందు ఒక ఫోక్ సాంగ్ కూడా చేసావు కదా? సో అదేనా ఫస్ట్ అపీరియన్స్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా? ముందు చేసా చాలా అంటే ఎప్పుడో చిన్నప్పుడు. తర్వాత ఇదే ఫస్ట్ మూవీ. చాలా ఇన్ డెప్త్ క్యారెక్టర్ అండ్ ఎమోషన్స్ ఉన్నది. సో ఎలా హ్యాండిల్ చేసావు? హ్యాండిల్ ఏముందంటే ఆబ్వియస్లీ బయట కూడా ఇలానే, అంటే ఒకవేళ ఎవరైనా, నేను అమ్మాయిగా కాబట్టి ఇంట్లో కూడా బోల్డ్ ఉంటాయి చేసింది, అంటే ఇలా ఉంటే ఇలా తిడతారు అన్నట్టు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సో అంతే. అంటే ఫస్ట్ టైం ఇలా లవ్ చేసి ఇలా ఇది చేయడం, ఆ ఎమోషన్ అనేది ఫస్ట్ టైం. సో అంటే అంత బరువు ఏమో అనిపించలేదు. బట్ అలా చెప్పించి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బిహేవ్ చేసిందని అంటారు. బిహేవ్ చేసి అంటే నువ్వు చెప్తున్నావా లేకపోతే డైరెక్టర్ అన్న మెయిన్లీ చెప్తాడు. అంటే తను జాబ్లీలా యాక్ట్ చేయలేదు, తనే జాబ్లీ తనలాగా యాక్ట్ చేసింది. దెన్ వాట్ అబౌట్ యూ? నువ్వు యాక్ట్ చేసావా? బిహేవ్ చేసావా, యాక్ట్ చేసావా? సెట్లో బిహేవ్ చేసాను. సెట్లో బిహేవ్ చెందుగలనే. ఓకే. అంటే నానిగారి ప్రొడక్షన్లో సో అది కూడా ఒక ఫుల్ లెంత్ రోల్గా నువ్వు చేస్తూ ఉన్నావు. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన క్యారెక్టర్స్ వేరు, కాకపోతే ఇందులో చేస్తున్న క్యారెక్టర్ వేరు. బట్ ప్రీవియస్గా మిషన్ ఇంపాసిబుల్ దట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. బట్ కానీ ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ జోన్ అండ్ ఎవ్రీథింగ్. సో నీకు ఎలా అనిపించింది? అది కూడా నానిగారి ప్రొడక్షన్ అనేటప్పుడు. ఆబ్వియస్లీ వాల్ పోస్టర్స్లో చేయడం అనేది చాలామంది కళ, అదొకలాంటిది. సో అలాంటి దాంట్లో ఒక క్యారెక్టర్ రావడమే ఎక్కువ, అలాంటిది ఇంత పెద్ద రోల్ చేయడం అంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నాను అంతే. అంటే ఇది
మొన్న చాలా ఎమోషనల్ అయిపోయావు, ఫుల్ ఏడ్ చేసావు. ఏంటి ఎందుకు అలాగా? ఏం లేదన్న, అంటే సింపుల్. నా ఫస్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది, దాని తర్వాత వచ్చిన ఫిలిం ఫలక్నామా దాస్. సో నేను ఆ ఫిలింలో అంటే నాకు ఒక ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా, అంటే ఒక చిన్నగా బ్రేక్ ఇచ్చిన సినిమా ఫలక్నామా దాస్ సినిమాలో. అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ, సో ఆ డైలాగ్ అన్న. సో ఆ సినిమా చేశాను. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాని అన్న వచ్చారనమాట ఫలక్నామా దాస్. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా కొంచెం అలా మూలకుండి నాని అన్నని అంటే చూస్తూ ఉంటాం కదా, ఆయన అంటే ప్రతి ఇంట్లో ఒక నాని ఫ్యాన్ ఉంటారంటారు. సో అలా నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫిలిం. సో నేను అలా చూస్తూ అలా ఆయన్ని చూసేవాడిని. అలాంటిది నాకు మళ్ళీ సరిపోదాలో వివేకాత్రి అన్న సరిపోదాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అప్పుడే చాలరా బాబు ఈ ఫీలింగ్ నాకు అని అనుకున్నాను. కట్ చేస్తే వాల్ పోస్టర్స్లో ఇంత పెద్ద సినిమా రావడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. సో వాట్స్ ద డిఫరెన్స్ ఫస్ట్ మూవీకి ఇప్పటికి, నీలో ఏం చేంజ్ వచ్చింది అనుకున్నావు? ఆబ్వియస్లీ ఆ జర్నీలో చాలా నేర్చుకుంటాం అన్న. ఆ జర్నీలో చాలా నేర్చుకుంటాం. డౌన్ఫాల్స్, పడతాము లేస్తాము. సో ఎక్కడ పడ్డావు అనిపించింది యూజువలీ ఇప్పుడు మనం కంటిన్యూస్ సినిమాలు చేస్తూ ఉంటాం అన్న. సో కొన్ని సినిమాలు అంటే మనం చేసిన క్యారెక్టర్ అంతా ఇది ఉండకపోవచ్చు, అట్ ది సేమ్ టైం మనల్ని అనుకొని వేరే వాళ్ళని పెట్టుకొని ఉండొచ్చు. అంటే డౌన్ఫాల్ అనేది అది ఎటు నుండి అయినా రావచ్చు, అది సడన్గా అని చెప్పలేము. అది ఎటు నుండి అయినా ఒక డౌన్ఫాల్ అని కూడా కాదు, అదొక లాంటి ఫేజ్ అని అనుకుంటాను. సో నేను యాక్చువల్లీ నా కెరియర్ స్టార్ట్ చేసింది నేను డ్యాన్స్తో, అండ్ యాక్టింగ్కి వచ్చి ఇంతవరకు వచ్చానంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ. చాలా చిన్న జర్నీయే, నాకు కొంచెం లాంగ్ వే టు గో. యా. శ్రీదేవి, రీల్స్ అయితే ఇంతకుముందు చాలా చాలా చేసావు, అండ్ సాంగ్స్ ఇట్లా సాంగ్ చేయడం అనేది కూడా నీకు పెద్దగా అనిపించకపోయి ఉండొచ్చు, ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ ఈ సాంగ్ బయటికి రిలీజ్ అయిన తర్వాత అందరూ బాగా ఓన్ చేసుకుంటుంటే ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. అసలు ఎంతమంది చేస్తున్నారు, యూఎస్లో కూడా చాలా వెళ్తుంది యాక్చువల్లీ. చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. సో వాట్స్ ద బెస్ట్ కామెంట్, అంటే ఆ సాంగ్ తరపు నుంచి నీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఏది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే ఇద్దరం చాలా ఏదో పక్కింటి అమ్మాయిలా చేసావు అని అన్నారు, అంటే అందరూ అదే అన్నారు. సో అందరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఓకే. రీసెంట్ టైమ్స్లో నీ స్పీడ్ అనేది కూడా పెరిగింది, లైక్ మూవీస్ విషయంలో కానీ నీ స్పీడ్ అనేది కూడా బాగా పెరిగింది. అంటే మంచి క్యారెక్టర్స్ కానీ అది చూస్ చేసుకోవడం కానీ ఎట్లా సెలెక్షన్ ఎట్లా చేసుకుంటున్నావు? నా విషయానికి వస్తే ఏ క్యారెక్టర్ ఏంటన్నది కాదన్నా, అంటే ఆ సినిమాకి ఎలాంటి నా క్యారెక్టర్ అంటే ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి అంటే దానిలో చిన్నది ఉందా పెద్దగా ఉందా అని అది ఆలోచించను. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఓకే ఇది చేస్తే అంటే నాలో ఉన్న యాక్టర్ని నేను ఈ క్యారెక్టర్తో ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది అంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఫస్ట్ టైం ఈ స్టోరీ వినగానే ఏమనిపించింది అసలు? ఇంత క్యారెక్టర్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఆర్ నాట్ అనే ఒక డౌట్ కానీ అట్లా ఏమన్నా? అంటే అంటే నేను కథ విన్న తర్వాత చాలా కాన్ఫిడెన్స్ ఉందన్న. ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఈ కథ విన్న తర్వాత ఎలాగైనా చేయాలని అనుకున్నాను. అంటే ఇది డెఫినెట్లీ చేయాలి, నేను ఇది ఎటు వెళ్ళకూడదు అని అనుకున్నాను. హోప్ఫుల్లీ ఎస్ ఐ డిడ్ ఇట్. బట్ ఎలా అయినా చేయాలి అని అనుకున్నాను. నేను ఎంతైతే కాన్ఫిడెన్స్ అంటే నా మీద నాకు ఎంతైతే కాన్ఫిడెన్స్ ఉందో నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ జగదీష్ అన్నది ఉందన్నమాట. అంటే నా మీద అతను పెట్టుకున్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నువ్వు చేస్తావు తమ్ముడు అంటే మనం ఇక్కడ వరకు నమ్మితే ఆయన నన్ను అక్కడ వరకు నమ్మాడు. సో అందరిలో నన్ను అంటే నేను కోర్టులో ఉండడానికి ముఖ్య కారణం అంటే అది జగదీష్ అన్న, ఎందుకంటే నాకంటే బాగా అతనే నమ్మాడు నన్ను. అంటే ఇది కావాలని వచ్చిందా లేకపోతే? ఓకే. సో మరి రామ్ జగదీష్ గారు సో ఈ క్యారెక్టరేషన్ అనేది చెప్పారు, సో ఇలా చేయాలంటే బిహేవ్ చేసావు. మరి ఇంట్లో వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా శివాజీ గారు, ఆయన చూస్తే భయం వేసిందా? అలానే అసలు మీరు చూస్తే మీ ట్రైలర్లోనే మీకు భయం వేసి ఉంటుంది, అలాంటిది మేము సెట్లో ఉండే మేము ఎంత భయపడాలి. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఎంత ఫిరోషియస్గా రియాక్ట్ అవుతారు అనేది ఆ క్యారెక్టర్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆబ్వియస్లీ మంగపతి లాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో మంగపతి అనేటోడు ఖచ్చితంగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో. ఇంతకు పగ తీర్చుకున్నాడా? అది మీరు March 14th చూడొచ్చు. ఓకే, కమింగ్ టు ద ప్రియదర్శి గారు,
ప్రియదర్శి గారి యాక్టింగ్ మనము ప్రీవియస్గా చాలా మూవీస్లో చూసాం. బట్ ఆయన చేస్తున్నాడు అనేటప్పటికీ ఫ్రమ్ ద పీపుల్ ఆల్సో దిస్ ఇస్ సంథింగ్ మూవీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మూవీలో ఆయన డిఫరెంట్ చూడబోతున్నామా? ఆబ్వియస్లీ అంటే జాతిరత్నాల్లోనే కదా, జాతిరత్నాల్లో అన్న ఒక చిన్న జాతిరత్నాలే లేదు లాయర్ క్యారెక్టర్ ఒకటి చేశారన్న, అర్జున్ రెడ్డిలో ఒక చిన్న లాయర్ క్యారెక్టర్ చేశారంట. సో జగదీష్ అన్న అప్పుడు చూసాడంట దర్శి అన్న. అంటే ఇప్పటి వరకు దర్శి అన్నని చూడడం, ఇప్పటి వరకు దర్శి అన్న వేరే, ఈ సినిమా దర్శి అన్న చాలా డిఫరెంట్, కంప్లీట్ సీరియస్ టోన్లోనే ఉంటుందా? అంటే చాలా డిఫరెంట్గా చూస్తారు. ఓ దర్శి ఇలా కూడా చేస్తాడా అనే ఒక ఇది వస్తుంది. ఈజ్ రియలీ చాలా చాలా గ్రేట్ అన్న, తను చాలా మంచి వ్యక్తి. అంటే ఈ మూవీలో సో నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్స్, వావ్ అని అనిపించిన క్యారెక్టర్ ఏది? మంగపతి. మంగపతి గారి క్యారెక్టర్ ఏంటి? అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఒక చెల్లి ఉందనుకోండి, మీరు ఎంత ప్రొటెక్ట్ చేస్తారు, సో అలా ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటే ఎలా ఉంటారు అన్నట్టు ఉంటుంది అనమాట. ఎక్కువగా నేను పోస్టర్స్ ఎక్కువగా చూసుకుంటున్నావు, ఏంటి అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం కదా ఈ పోస్టర్, ఇవన్నీ చాలా అది అది మాకు రొటీనే అది కూడా, బట్ ఇవన్నీ చాలా కొత్తవి. సో అది బాగా నచ్చిందా? ఓకే. ఎక్కడ అది? వైజాగ్? ఇక్కడ వైజాగ్ అది శివుడిది 1080 పార్క్ కింద, అది పైన కాదు, అది సింహాచలం కూడా కాదండి, అదే ట్రైన్ ఉంటుంది పైన కొండపైన. అదేం కొండ? కైలాసగిరి. కైలాసగిరి. సో అక్కడ బాగా ఎంజాయ్ చేశారా? సో ఎన్ని డేస్ ఉన్నారు షూటింగ్ మొత్తం? 10 days వైజాగ్ లో. కానీ అక్కడి నుంచే నా ఇద్దరు బాండింగ్ అనేది కూడా బాగా పెరిగింది అసలు. లేదండి, చెప్తావు చెప్పనా? చెప్పి ఓకే, నువ్వు చెప్పు శ్రీ. 2 years ముందు నుంచి ఫ్రెండ్స్ మేము యాక్చువల్లీ. అవునా? అంటే లైక్ ఎలా పరిచయం? అంటే చాలా క్యాజువల్గా, అంటే నా ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ మ్యూచువల్, అట్ ది సేమ్ టైం తను నేను ఒక అప్పుడేదో ఇలా సోషల్ మీడియానే, బట్ త్రూ ఏదో అసలు గుర్తులేదు నాకు. కాదు చెప్పదు, అవమానం పడతాను ఇప్పుడు. ఓకే, త్రూ మ్యూచువల్ గానే ఫ్రెండ్స్. ఈ సినిమాతో క్లోజ్. ఓకే. అండ్ షూటింగ్కి ఎప్పుడైనా లేట్గా రావడం, ఇలాంటి సందర్భాలు, తర్వాత జరిగిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా రోషన్ నువ్వే లేట్గా వస్తావని అనిపిస్తుంది. లేట్గా రావడం అంటే ఈ రోజే వచ్చాడు. అంటే మీకు పాపం వేరే వర్క్ ఉంది అనుకుంటా. ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నాట్ లైక్ దట్, జస్ట్ నార్మల్గా. ఎందుకంటే లేదు, నార్మల్గా అని కాదు, ఇది కట్ అవుద్దో కూడా నాకు తెలియదు. బట్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఉండేది కూకట్పల్లి. ఈరోజు మండే, అడ్రస్ కూడా చెప్పేసి మా వాళ్ళకి అందరికి. ఈరోజు మండే. సో మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చేసరికల్లా నేను 1 hour ముందు స్టార్ట్ అయ్యా. 1 hour కల్లా ఇక్కడ ఉండిపోతాను నేను ఎప్పుడు. బట్ ఈ రోజు ఉండలేకపోయాను, ఎందుకంటే ఈరోజు మండే. మా ఇంటి నుండి వచ్చేటప్పుడు అంటే అది నా చేతుల్లో లేదు, చేయలేను. సో దట్స్ ది రీజన్. నేను లేట్ అసలు ఎప్పుడు ఉండను, వర్క్ అయితే అసలు ఉండను. ఈరోజు అలా అయింది అంతే. సో ద బెస్ట్ మూమెంట్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ సెట్స్ లో? లేదు, మీ ముందు క్వశ్చన్ ఏది లేట్ గురించా? అదే కావాలా? ఓకే, తను లేట్గా వస్తే అది కూడా ఒకటేసారి అంతే కదా, ఇంక 2-3 సార్లు ఏం కాదు, ఒకటేసారా? షూరా? బ్లాక్ చేయమంటావా? ఓకే, చెప్పు. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెన్ ఇన్ దిస్ షూటింగ్ టైంలో? బెస్ట్ థింగ్స్ అంటే నాకు ప్రతిరోజు ఒక మెమరబుల్ డే లానే నడిచేదన్న. అంటే ఇదేదో మనం వెళ్ళి ఏదో షూటింగ్ చేస్తున్న ఫీలింగే ఉండేది కాదు. అంతా మన ఫ్యామిలీ, కోర్ట్ సినిమా, ఓ నైస్, మనం వెళ్తున్నాం, నేను చందుగాళ్ళలో బిహేవ్ చేసేస్తాను. ఇక్కడ ఎవ్వరు కూడా ఇతను టెక్నీషియన్, ఇతను డిఓపి, ఇతను డైరెక్టర్, అసలు ఎవ్వరు ఉండరు. ఇట్ వాజ్ వెరీ కలోక్యల్గా. ఆ టీం కూడా చాలా ఫ్రెష్గా, నీట్గా, ఒక ఫ్యామిలీలా ఉంటుంది. అంటే దెబ్బలు బాగా తగిలాయా? నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కొట్టేసీను, కాళ్ళ మీద కొట్టేసీను. సో మీరు ఏదైతే చూసారో ఆ కొట్టేదా అదే ఆ సీక్వెన్స్ అనమాట. ట్రైలర్లో ఏదైతే చూసారో అదే రోజు ఫస్ట్ సీక్వెన్స్ అదే చేసాం అనమాట.
ఏమో మరి మొన్న అన్నాడు నేను డేట్లు ఇవ్వలేదని కాళ్ళ మీద కొట్టాడని నేను ఫీల్ అయ్యా, కానీ కాదని అన్నాడు. సో యా నా ఫస్ట్ షాట్ అదే కోర్ట్ సినిమాలో కాళ్ళ మీద కొట్టడం. ఫస్ట్ డేనే దెబ్బలతో మొదలయ్యాను. దెబ్బలతో అని కూడా అనలేను, అది బేసిక్గా ఫస్ట్ డమ్మీ స్టిక్స్తో ట్రై చేశాను. బట్ అది క్లోజ్అప్ పెట్టినప్పుడు నాకు ఫీల్ రావట్లేదు, కొడుతున్న ఆ స్టిక్ ఇరిగిపోతుంది. సో ఐ వాజ్ లైక్ అన్న జగదీష్ అన్న వచ్చాడు, అన్న ఈ స్టిక్తో ఒరిజినల్ స్టిక్స్తో వెళ్ళిపోదాం అని అంటే, తమ్ముడు నీకు ఓకేనా అని అన్నాడు. నాకు పర్లేదన్న ఓకే. సో నాకున్న కో యాక్టర్ సార్ రాము గారు కూడా ఈజ్ వెరీ కోఆపరేటివ్ అనమాట. కానీ ఇంత ఫోర్స్గా తీసుకొచ్చి ఆ డెడ్ ఎండ్కి వచ్చే టైంకి చిన్నగా అలా ఇచ్చేవాళ్ళు. బట్ ఆ ఫోర్స్లో తగిలింది 2-3 సార్లు, ఇట్స్ ఫైన్. బట్ సీన్ అయ్యేంత వరకు మొన్న అన్న చెప్తాను, నేను సీన్ అయ్యేంత వరకు చెప్పలేదు, తగిలినా కూడా సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్తాను. ఓకే. బట్ అన్న సాటిస్ఫైడ్ వచ్చిన షార్ట్స్కి, సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అది నిజంగా తగిలితే వచ్చే ఎమోషన్ అది దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ మూవీస్. అవునవును. ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిపోయినా కానీ పీపుల్ వోంట్ రిలేట్ అవ్వలేదు యాక్చువల్లీ. సో ఒరిజినల్గా తగిలింది, ఒరిజినల్గా రియాక్షన్ వచ్చింది. జగదీష్ అన్న ఈజ్ వెరీ హ్యాపీ, నేను వెరీ హ్యాపీ. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు ఆ పెయిన్ ఏం గుర్తుండదు ఆబ్వియస్లీ. ఓకే. అంటే నీకు శ్రీదేవి అని పేరు పెట్టారు కదా, సో ఎందుకు పెట్టారని మీ పేరెంట్స్ని ఎప్పుడన్నా అడిగా? యాక్చువల్లీ మా అత్త పేరు శ్రీదేవి. సో మా డాడీకి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం మా అత్త. సో అందుకే అలా శ్రీదేవి అని పెట్టుకున్నారు అనమాట, కొంచెం ఆవిడలా ఉంటానని అందుకే. ఓకే, మేము ఇంకో వేరే అనుకున్నాము. వేరే కాదు, వేరే కాదు, అలానే అనుకుంటారు కానీ కాదు, ఇది నిజం. ఆఫ్టర్ దిస్ మరి కోర్ట్ మూవీ తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నాం? ఫస్ట్ రిలీజ్ అయ్యాక చూడాలి, ఆ తర్వాత. బట్ సాంగ్ మంచి బస్ తీసుకొచ్చింది కదా, వెళ్ళింది. నెక్స్ట్ ఏమో అమ్మో నేనేమో అనుకోవట్లేదు, అయితే మంచిదే. ఓకే. అండ్ రోషన్, మిషన్ ఇంపాసిబుల్ టైంలో కూడా నువ్వు చిరంజీవి గారి సాంగ్స్కి స్టెప్స్ వేయడము ఎలా అనిపించింది? అది ఐ థింక్ దట్ వాస్ మెమరబుల్ ఇన్ యువర్ లైఫ్. అవునవును. అంటే నా లైఫ్లో మొన్న జరిగింది అది, దాని ముందు చిరంజీవి గారితో అంటే మాటలు రావు, అంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను స్టార్టింగ్లో ఒక షో చేసేటప్పుడు చిరంజీవి గారితో నాకు ఫోటో దొరకలేదు బేసిక్గా. నేను దేశముద్రలో ఒక షో చేస్తున్నాను, పక్కన సెట్లో చిరంజీవి గారు మీలెవర్ కోటీశ్వర్లు చేస్తున్నారు ఆ టైంలో. ఆయనతో ఫోటో దొరకలేదు నాకు. నేను వెళ్ళి ఆయన రోల్స్ రాయిల్స్ ముందు అటుకో పిక్చర్ పెట్టాను, అంటే ఆ కారు నేను. ఓకే. సో దాని తర్వాత ఒక 4 yearsలో మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన రావడం ఒక ఎత్తు అయితే, ఆయన ముందు ఆయన చేసిన ఆయన బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నీ ఆయన ముందు పర్ఫామ్ చేయడం, ఆ సాంగ్స్ గురించి ఆయన మాట్లాడడం. బేసిక్గా నేను నాకు స్టేజ్ మీద చిన్న అంటే ఆ కాన్షియస్లో నాకు రాలేదు. ఫస్ట్ నాకు ప్యానిక్ అటాక్ అయింది అక్కడ. ఎందుకంటే నేను డ్యాన్స్ చేసేసి కిందకి వెళ్ళిన తర్వాత ఒక స్టిల్ లాగా ఇవ్వాలి. బట్ ఆయన నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి, నా బాడీ నా దగ్గర లేదు బేసిక్గా. అదంతా అదో లాంటి ఫీలింగ్. సో నా చేతులు ఆయన కాళ్ళ మీద ఉన్నాయి. ఆయన మాట్లాడేసిన తర్వాత నా చేయి పట్టుకొని ఈజ్ లైక్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అది ఇది అని చెప్పాను. చాలు ఇంకా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత మొన్న నాని అన్న నాన్నగారి గురించి ఏం చెప్తారు? అసలు మేము ఆయన గురించి చెప్పడం అసలు మేము మమ్మల్ని అడగకూడదు. మీరు అంటే షూట్ జరిగే టైంలో నాన్నగారు రావడం కానీ, లాస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారు. సో లాస్ట్ డే అయినా ఏ అవైలబుల్ టైం ఉన్నా కానీ కోర్ట్ కోసం ఈస్ కమింగ్. అసలు వేరే సినిమాలు కాకపోయినా లాస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారు. లైక్ ఇక్కడ నెట్ సెంటర్లో వచ్చారు. అండ్ మొన్న అయితే నాన్నగారు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. ఏంటంటే కోర్టు నచ్చకపోతే హిట్ 3 కూడా చూడకండి అని చెప్పేసి. అంటే ఆయనే అంత కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు ఏంటిది అని కూడా అనిపించేది. ఇది యాక్చువల్లీ ముందే చెప్పారు. దర్శి అన్న నేను ఒక డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు అనమాట. నేను తర్వాత వెంటనే రోషన్ కూడా చెప్పా కదా. అది యాక్చువల్లీ అంత మంది ముందు చెప్తారని అసలు మాకు తెలీదు. బట్ నాకు దగ్గర అయితే చెప్పారు. సో ఇలా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను బయట జనాలకి అని చెప్పి ఆయన అదే అన్నారు. నాయన్న ఫస్ట్ కట్ చూసిన తర్వాత కోర్ట్ సినిమా అంటే
దట్ పర్సన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అన్న. అంటే ఫస్ట్ కట్లో ఎలాంటి ఆ బీజిఎమ్స్ ఆర్ఆర్ ఏం లేకుండా ఒక సినిమా చూసి ఆయన జడ్జ్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఆయన ఒకటే మొన్న నాణ్యంతో ఇంటర్వ్యూ అయినప్పుడు ఈజ్ టెల్లింగ్ అనమాట, కథ మీద అంటే పేపర్లో సినిమా చాలా బాగుంది అంటే దర్శనతో చెప్పారంట, పేపర్లో సినిమా చాలా బాగుంది, షుడ్ మేక్ ఇట్ అ గ్రేట్ ఫిలిం అని. సో అంటే దట్ పర్సన్ ఇస్ డిఫరెంట్ చాలా. అంటే ఫస్ట్ కట్ చూసి 3.5 ఎంతో కట్ చూసి ఆయన వచ్చి ఆ రోజు నేను మిస్ అయిపోయాను. హిట్ 3 డబ్బింగ్ వచ్చినప్పుడు అన్నయ్యను సిరి ఉన్నారంట. సో నాని గారు పిలిచి మాట్లాడారంట. అదే రోజు అన్నారంట ఆ మాట, నా సినిమా చూడకపోయినా పర్లేదు ఈ సినిమా మాత్రం చూడాలి. బట్ ఆ మాట ఇంకా బాధ్యత, చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసి ఉంటుంది. అవునవునవును, అది నాని గారు చెప్పడం. అవును. నైస్ గైస్. And we are waiting for the Court movie on March 14th. Thank you. Any final words about Court? First, ladies first. Yeah. కోర్ట్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఆ ఎమోషన్ని మీరు అంటే అందరూ కనెక్ట్ అవుతారు. ప్లస్ పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా. సో అందరూ March 14th OTT రిలీజ్ వరకు వెయిట్ చేయకుండా థియేటర్స్లో కూర్చొని హ్యాపీగా మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో చూడండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలండి. ఎందుకంటే ఇది ఓన్లీ టీనేజర్స్ అలా కాదండి, ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన కథ. ఈ సినిమా మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ఆన్ March 14th. మా మాటలు కనుక మీరు నమ్మకపోతే నాని అన్న స్టేట్మెంట్ కన్సిడర్ చేయండి. నాని అన్న స్టేట్మెంట్ని కన్సిడర్ చేయండి. ఐ హోప్ మీరందరూ కోర్ట్ సినిమా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ గైస్. వెయిటింగ్ ఫర్ కోర్ట్. థ్యాంక్ యూ.